ఇక ఏక్ ఫసలా పట్టాలతోనే చెరువులకు ఎసరు, ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, నిర్మాణాల నిషేధం. అయినా 31,000 ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అక్రమాలు, పర్మనెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు. ధరణిలో కూడా ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు. ఏక్ ఫసలా పట్టాలతోని చెరువులకు ఎసరు పెట్టి 31,000 ఎకరాల శిఖం భూములను అసలు పట్టాలుగా మార్చిరట. 31,000 ఎకరాలు అంటే ఇంత అంతగా తెలంగాణ రాష్ట్రంలో 31,000 ఎకరాలు అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇక ధరలకు ఎక్కినాయట భూములు, వాటిని అమ్మేసిరు కూడా, అమ్మకాల కొనుగోలు కూడా జరిగినాయంట. యాసంగిలో చెరువులు కుంటల్లో నీరు తగ్గిన తర్వాత శిఖం భూముల్లో ఒక పంట పండించుకునేందుకు గతంలో ఇచ్చిన ఏక్ ఫసలా పట్టాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇంతకీ ఏక్ ఫసలా అంటే ఏంటిదట అంటే, వర్షాకాలం అయిపోయాక కొంత నీళ్ళల్లో తగ్గుతాయి కాబట్టి ఆ తగ్గిన భూములలో శిఖం భూములలో పంట పండించుకునేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఏక్ ఫసలా అంటారట, పట్టాలంటారట. అయితే అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వీరికి కొందరు రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సహకరించడంతో ఏక్ ఫసలాను అసలు పట్టాలుగా చూపుతూ శిఖం భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరు శిఖం పక్కనే ఉన్న పట్టా భూములు కొనుగోలు చేసి పట్టా భూమిలో శిఖాన్ని కలిపేసి లేక్ వ్యూ వెంచర్ అంటూ ఫ్లాటింగ్ చేసేస్తున్నారు. నదంటున్నగా లేక్ వ్యూ వెంచర్లకు కథగిది. ఇక దీంతో చెరువులను కుంచుకుపోతున్న శిఖం భూమి ఏదో పట్టా భూమి ఏదో తెలియని జనం కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఇలాంటి ప్లాట్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి ఏపీలోనే ప్రభుత్వం కఠినమైన నిబంధనలు రూపొందించినప్పటికీ ఆఫీసర్లు కకృతి కారణంగా ఈ రూల్స్ అమలు కావడం లేదు. ఎవరి కకృతి? ఆఫీసర్లు. ఎస్, హైడ్రాకు మేము పదే చెప్పేదే అదే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి పదే మేము కొన్ని అంశాలు తీసుకొచ్చే అంశం ఏంటంటే, ఆఫీసర్ల కకృతి. వినర్ గారు, ఇక్కడ ఆఫీసర్ల కకృతితోనే నిర్మాణాలు జరుగుతున్నాయి, ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఇక కిందే కఠినంగా నిబంధనలు. రాష్ట్ర వ్యాప్తంగా 43,412 చెరువులు, కుంటలు ఉండగా వీటికి 21 లక్షల ఎకరాల సాగు అవుతోంది. అయితే ఈ చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరుల వెంట బిల్డింగ్స్ నిర్మాణం విషయంలో ఉమ్మడి ఏపీలోనే ది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2012ను రూపొందించారు. ఈ నిబంధనలనే తెలంగాణ వచ్చాక ది తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012గా అడాప్ట్ చేసుకున్నారు. సో తెలంగాణ వచ్చినాక కూడా దాన్ని మార్చుకున్నారంట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.